నీకేం బ్రో, షాప్ ఉంది, ఏమన్నా కొంటావు, షాప్లో లక్షలు సంపాదిస్తున్న వాళ్ళే అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. మనకు వచ్చే ఇన్కంలో రెంట్స్ కంట వర్కర్స్ని మెయింటైన్ చేయడానికి సరిపోతుంది. దాంతోపాటు మధ్య మధ్యలో ఆఫర్స్ అండ్ గివ్ అవేస్ అలా అలా షాప్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మధ్యలో ఇలాంటి ఫోన్స్ వీడియోస్ తీయడానికి, దాంతోపాటు 100 షాపులు కాంపిటీషన్, అప్పుడప్పుడు వచ్చే ఫ్రెండ్కి అప్పులు, వచ్చే స్టాక్లో డ్యామేజెస్, కస్టమర్ రిటర్న్ తెచ్చే బట్టలు. డైలీ బిజినెస్ ఉంది కదా అని మీరు అనొచ్చు. బిజినెస్ ఉంది, కానీ ఇవన్నీ ఈ బొక్కలు పుచ్చుకోవడానికే సరిపోతుంది. ఇదే రియాలిటీ, కానీ ఇవన్నీ ఎవరికి తెలియదు. సరే అన్న, ఇంత కష్టపడి ఎందుకు షాప్ ఎత్తేచ్చు కదా అని మీరు చెప్పచ్చు. ఇంత కష్టపడి షాప్ పెట్టింది ఎత్తేయడానికి కాదు కదా బ్రో. కష్టమైనా నష్టమైనా ఒక్కసారి దిగిన తర్వాత తగ్గేదే లే, చూసుకోవడమే.